అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ మన అందరి ఆరాధ్య దేవుడు శ్రీ ఆంజనేయ స్వామి జనన కథ. హనుమంతుడు ఎందుకు పుట్టాడు? ఆయన పుట్టుక వెనుక ఉన్న గాథ ఏమిటి? అందులో ఉన్న దివ్య రహస్యాలు, శక్తులు, ఆశీర్వాదాలు ఏమిటో మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అంజనాదేవి శాపం కథ. ఎప్పుడో ఒకప్పుడు అంజన అనే అప్సరస స్వర్గంలో ఉండేది. ఆమె అందం, గుణగణాలు చాలా అద్భుతంగా ఉండేవి. కానీ ఒకసారి ఒక ఋషిని అవమానపరిచినందుకు శాపం వచ్చింది. ఆ శాపం ప్రకారం నువ్వు భూమిపై వానర రూపంలో జన్మించాలి. ఆ రూపం నుండి విముక్తి పొందాలంటే ఒక మహాబలవంతుడైన మహాభక్తుడైన కుమారునికి తల్లి కావాలి అని. దాంతో అంజన స్వర్గం వదిలి భూమిపై వానర రూపంలో పుట్టింది. ఆమెను అంజనాదేవి అని పిలవడం మొదలైంది. కేశరాజు వివాహం. భూమిపై వానరులలో ఒక గొప్ప వీరుడు ఉండేవాడు. అతని పేరు కేశరాజు. అతను కిష్కింధలోని వానరుల రాజ్యం పాలించే ఒక బలశాలి. అంజన వానర రూపంలో అతన్ని వివాహం చేసుకుంది. ఇద్దరు శివుని భక్తులు. తరచూ తపస్సులు చేసేవారు. వారికి సంతానం రాకపోవడం వల్ల చాలా బాధలో ఉండేవారు. దశరథ మహారాజు యజ్ఞం. ఇంకా అదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు తనకు పిల్లలు కలగాలనే కోరికతో పుత్రకామేష్ట యాగం చేశాడు. ఆ యాగం అనంతరం యజ్ఞకుండం నుండి ఒక పవిత్రమైన పాయసం వచ్చి వేదమూర్తి ఆ పాయసాన్ని దశరథునికి ఇచ్చాడు. దశరథుడు తన 3 భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయికి ఆ పాయసాన్ని పంచాడు. గరుత్మంతుడు మరియు పాయసం అంజన దగ్గరకు. ఆ సమయంలో ఆ పాయసంలోని ఒక భాగాన్ని గరుత్మంతుడు అంటే గరుడ పక్షి తీసుకుని వెళ్ళాడు. ఆ పాయసాన్ని నేరుగా అంజనాదేవి చేతిలో వేశాడు. అంజనాదేవి దానిని భక్తితో స్వీకరించి ఆహారం తీసుకుంది. వాయుదేవుని అనుగ్రహం. అంజనాదేవి ఆ పాయసం తిన్న వెంటనే ఆమె గర్భవతి అయింది. అదే సమయంలో వాయుదేవుడు అంటే గాలిదేవుడు తన శక్తిని ఆ గర్భంలో నింపాడు. దాంతో పుట్టబోయే బిడ్డలో అపారమైన శక్తి, వేగం, జ్ఞానం కలిశాయి. అందుకే హనుమంతుడు తర్వాత వాయుపుత్రుడు అని ప్రసిద్ధి చెందాడు. హనుమంతుని పుట్టుక. కొన్ని నెలల తర్వాత అంజనాదేవి ఒక దివ్య శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువే మన శ్రీ హనుమంతుడు. ఆయన పుట్టిన వెంటనే శివుడు, విష్ణువు, దేవతలందరూ సంతోషించారు. ఎందుకంటే హనుమంతుడు రామచంద్రునికి సహాయపడటానికి భూమిపై అవతరించాడు. బాల్యంలో సూర్యుని వైపు ఎగిరిన ఘట్టం. హనుమంతుడు చిన్న వయసులోనే తన దివ్యశక్తిని చూపించాడు. ఒకరోజు ఉదయకిరణాలలో సూర్యుడు ప్రకాశిస్తూ కనిపించగా హనుమంతుడు దానిని ఒక ఎర్ర పండు అని అనుకుని ఎగిరి దానిని పట్టుకోవడానికి వెళ్ళాడు. అతను అంత వేగంగా ఎగిరాడు కాబట్టి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడే ఆయన శక్తులు అపారమైనవని అందరూ గ్రహించారు. దేవతల వరప్రసాదం. ఈ ఘట్టం తర్వాత దేవతలందరూ హనుమంతునికి వేర్వేరు వరాలు ఇచ్చారు. శివుడు ఆంజనేయ శక్తి ఇచ్చాడు. ఇంద్రుడు వజ్రాయుధం తగిలిన నష్టం జరగని శరీరం ఇచ్చాడు. వరుణుడు నీటిలో మునిగిపోని శక్తిని ఇచ్చాడు. అగ్నిదేవుడు అగ్ని తగలాలని శరీరం ఇచ్చాడు. వాయుదేవుడు అపార వేగం శక్తిని ఇచ్చాడు. ఇలా హనుమంతుడు దేవతల ఆశీస్సులతో అపార బలవంతుడై అయ్యాడు. హనుమంతుని పేర్లు. అతను పుట్టిన విధానం వల్ల ఆయనకు అనేక పేర్లు వచ్చాయి. అంజనాసుతుడు, అంజనాదేవి కుమారుడు. వాయుపుత్రుడు, వాయుదేవుని ఆశీర్వాదంతో పుట్టినవాడు. కేసరి నందుడు, కేశరాజు కుమారుడు. బజరంగబలి, అపార బలశాలి. హనుమంతుడి పుట్టుక గాథను మనకు చెప్పేవి ఏమిటంటే దైవశక్తి, శ్రద్ధ, తపస్సు వలన
అసాధ్యమని అనిపించినది కూడా సాధ్యమవుతుంది. అంజనాదేవి శాపం వలన భూమికి వచ్చిన చివరి లోకానికి ఒక దివ్యమైన బిడ్డకు తల్లిగా మారింది. హనుమంతుడు మన అందరికీ భక్తి, బలం, వినయం, సేవకు ప్రతీత. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.